తనతో వండిస్తాను ఈరోజు. అంటే ఇది పిల్ల బిర్యానీ. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. చికెన్ గానీ ఏం బాగుంటుందా? మమ్మీ బాగుంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు ఇది ఇలా తీసుకురండి అక్కడికి. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాము, ఒక్కటి మిస్ చేసాము. బుజ్జి తల్లి నిన్ను చూడక జీడిపప్పులు వేసుకుంటే కొంచెం డెలిషియస్ గా. నో కడగాలి. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా చిన్నది బిర్యానీ తినాలని ఉంది, మమ్మీ వండు అంటుంది. బిర్యానీ వండటం ఎలాగో తన చేతే నేను వండించాలని ఈరోజు అనుకున్నానండి. తనతో వండిస్తాను ఈరోజు. అంటే ఇది పిల్ల బిర్యానీ. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈరోజు తెలియాలి బిర్యానీ చేయాలంటే ఎంత ప్రాసెసింగ్ ఉంది. ఈ రోజు వీళ్ళు నాకు తెలుసు మొత్తం నడుము మొత్తం తెలుసా? నాకు తెలుసు. అంటే ఇప్పుడు నువ్వు ఊర్లో లేకపోతే తను బిర్యానీ చేసి పెడతాను. మీకు చేసి మిమ్మల్ని వదిలేసి నేను ఎందుకు వెళ్తాను ఊరు? వెళ్ళవు, జస్ట్ ఏదో అలవాట్లు పొరపాటు ఏదో అనకండి. ఓకే మీటి రెడీయా మరి? ఇక్కడ నేర్చుకొని నువ్వు అమెరికా వెళ్ళి అక్కకు వండి పెట్టాలి, ఓకేనా? డన్నా? మా అక్క అక్కడ ఏం చెప్తుందని చూస్తుంది మా అక్క. ఓకే డన్నా? మీరు అలా కూర్చుని ఉండండి. చిటికలో వీళ్ళతోటి నేను బిర్యానీ చేయించేసి రండి. చికెన్ కడగండి. చికెన్ బిర్యానీ తినాలంటే చికెన్ని కడగాలి. చికెన్ మంచి పీసెస్ దొరికాయి మమ్మీ ఈసారి. మంచి పీసెసా? సరే కడగండి, లేట్ అవుతుంది. ఏంటి ఆ గిన్నెలోంచి ఈ గిన్నెలోకి, ఈ గిన్నెలోంచి ఆ గిన్నెలోంచి మారుతున్నారేంటి? అది మనం కొంచెం చెక్ చేస్తున్న పీసెస్ ఫ్రెష్గా ఉన్నాయా కదా అని. అక్క ఇట్లా కింద పెట్టి చాలా పర్వాలేదు కదా? పెట్టి అలా కడగరు. ముందు చిల్లర గిన్నెలో అయితే నీళ్లు పడుతున్నావేంటి? అంటే అది ముందు నార్మల్ గిన్నెలో వెయ్యి, అందులో వేసి నువ్వు ఈ చిల్లర గిన్నెలో నీళ్లు పడుతున్నావు కదా, ఆ నీళ్ళు ఎక్కడ ఆగుతాయి నీకు అందులో? ఇప్పుడు అందులో ఫస్ట్ నీళ్లు వేసి బాగా, నీళ్ళు ఇంకా వేయాలి అందులో. ముందు చికెన్ అంతా వేయండి, అందులో నీళ్లు ఫుల్గా వేయండి. అందులో మరి చికెన్ బిర్యానీ తింటాను అన్నావు కదా, అందులో ఉప్పు పసుపు వేసి కడగాలి చికెన్. ఈజీ కాదమ్మా. ఉప్పు పసుపు వేసి కడిగితే క్లీన్ అవుతుంది అనమాట. నేను పసుపు తీసుకొస్తానండి. మరి మనం బిర్యానీలో పసుపు వేయడం అవసరమే కదా? లేదు పసుపు పసుపు వేస్తే బిర్యానీలో వేయరా? మీరు వెయ్యాలి. ఇది కడగటానికి, వాష్ చేయడానికి, మనం స్మెల్ రాకుండా ఉండడం. చలో చికెన్ కన్నా ఇంకేం బాగుంటుందండి చెప్పండి మీరే. అంటే చికెన్ గానీ ఏం బాగుంటుందా? మమ్మీ బాగుంటుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. జువరి పూరా దాల్ ఇంకొక వన్ టైం, ఇంకొకసారా? స్మార్ట్ గర్ల్. ఇప్పుడు ఇది ఇలా తీసుకురండి అక్కడికి. పెద్ద స్పూన్ అది, ఓకేనా? 1 స్పూనే ఇందులో మసాలా వేయి. ఇంత చాలా? అంత చాలు.
అంతేనా? అంటే మనం ఆనియన్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఇలాచి. కమాన్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాలు వేసేసి నీ స్పూన్లోది. ఓకే ఇలా ఇచ్చి मैं रखो तो मैं पूरा दाल पूछा सही समझ लेको వేసి ఇంకొకటి 3 కిలోస్ కాబట్టి बिस्मिल्लाह. ఇప్పుడు మండుతుంది మీటి చెయ్యి. अल्लाह क्या करता है मुझे, या कटता है मुझे. अम्मी मुझे मत कटे. ఇప్పుడు అందులో చాలా ఈజీగా నాకు మా మమ్మీ గుర్తొస్తుంది. నీటి చెయ్యి అంత నువ్వు చెయ్యేస్తావు ఇందులో, అది కలుపుతుంది కదా. అంటే తనకి గుచ్చుకుంది గుచ్చుకుందనా? సరే, ఇది గరం మసాలా. ఇప్పుడు ఏమి వేసానో గుర్తున్నాయి కదా మీకు? ఫస్ట్ ఉప్పు వేశారు. రేపు హోంవర్క్ రాసుకుని తీసుకురా. ఇప్పుడు చెప్తే కూర్చుంటే బిర్యానీ తొందరగా అవ్వాలి కదా. ఇదేంది ప్రాన్సా? ప్రాన్సా ఇది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది గరం మసాలా. చేయి తీసే. అది నెక్ పీస్. లెగ్ పీస్. మనకి బిర్యానీ కాబట్టి గరం మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది. సరేనా? ఓకే. ఎక్స్పెరిమెంట్ ఖరాబ్ చేస్తా. తర్వాత ఇది నేను ఇంట్లో చేసిన బిర్యానీ పౌడర్. ఇది కూడా మీరు నేర్చుకుందరు కానీ. ఓకేనా? ఓకే. ఇందులో ఏమేమి ఉంటాయి? ఇందులో ఆల్ ఉంటాయి. మనం వేరే వేరే సపరేట్గా ఏది వేసుకుని అవసరం లేదు. అంటే ధనియా పౌడర్ వేరేగా, జీరా పౌడర్ ఇవేమి కాకుండా అన్ని కలిపేసి నేను పౌడర్ చేసాను. ఆల్ ఇన్ వన్. ఇదంతా ఇలా వేసేద్దాం. ఇప్పుడు మా మీఠీకి ఇష్టమైన పెరుగు నేద్దాం. యాక్చువల్లీ ఓకేనా? అమ్మయ్య చల్లగా ఉంటుంది కలిపినప్పుడు, లేకపోతే చల్లగుంది. అవునా? ఇది ఈ చేత్తో అలా తీసే. మమ్మీ మీరు చేయండి, హెల్ప్ చేయండి. నేను హెల్పా? ఈరోజు మనమే చేసుకోవాలి, మన తిప్పలు మనమే పడాలి. వెరీ గుడ్. నేను ఎందుకు చెప్పాను చికెన్ బిర్యానీ అని? ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకొని ఎన్ని అవర్స్ పక్కన పెట్టుకోవాలి అత్త? ఒక 1 మంత్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు 5 years పెట్టుకోండి, ఇంకా బాగుంటది. ఏ జోకులు చేస్తున్నావా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? అప్పటికి బోన్స్ కూడా మిగిలవు మనం తిందామన్నా. ఇలా మ్యారినేట్ చేసుకొని మనం 1 అవర్ చాలు. మనకి ఎక్కువగా పని ఏదైనా వర్క్ ఉందనుకో ఇలా చేసేసుకుని పెట్టుకుని ఒక 4-5 అవర్స్ తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎక్కువ టైం మనం అలా పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మమ్మీ అచ్చా మిలాదా. ఇప్పుడు మనం 1 అవరే కాబట్టి ఇప్పుడు ఇలాగే పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ అవసరం లేదు ఇప్పుడు. ఓకేనా? జ్యూసీ. ఇలాగా ఇలా కలపడం వలన ఏమవుతుంది, ఇలా కలపడం వలన ఏమవుతుందంటే మంచిగా చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పడుతుంది. బిర్యానీలోకి స్పెషల్గా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేసుకుందాం. నేను 3 కిలో చికెన్కి 1 లీటర్ పెరుగు వేసాను. ఓకేనా? ఓకే అత్త. ఈ నిమ్మకాయలు ఎన్ని వేసుకోవాలి? నిమ్మకాయలు ఇవి మీడియం సైజ్ కాబట్టి నేను 1, 2, 3 నిమ్మకాయలు వేస్తున్నా. ఓకే. టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే మా పెరుగు అంత పుల్లగా లేదు కాబట్టి నేను 3 నిమ్మకాయలు వేస్తున్నా. పెరుగు మరీ పుల్లగా ఉందనుకో ఒక 2 చాలు. మిలానా కమాన్ మీటి. ఇలా మంచిగా కలిపారు కదా. ఇప్పుడు ఇందులో అన్నీ వేసాము, ఒక్కటి మిస్ చేసాము. చెప్పండి ఏంటది? ఇందులో ఉప్పు వేయలేదు. మిమ్మల్ని చూస్తున్నాను, ఉప్పు గుర్తు చేస్తారా లేదు ఆలోచించలేదు. పక్కకు తిరిగి చూస్తుంది, కాపీ కొట్టింది. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఒక 2 స్పూన్స్ అత్త. తర్వాత మనం టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చులే. ఇప్పటికి 2 స్పూన్స్. చాలా ఉప్పు అయిపోయింది. నెమ్మదిగా సాఫ్ట్ గా క్వాలిటీ ముందు నుంచి చిన్న కట్టు ఉండే, అది ఇంకా మండుతుంది. కారం మరి మమ్మీకి కూడా అలా కట్ అయిపోయి ఉంటాయి. మమ్మీ కూడా అలా అయినా సరే ఆర్డర్ చేయొచ్చు. లేదు మమ్మీ
కూడా అయినా చేస్తారు. మమ్మీకి కూడా కట్ అయి ఉన్నా సరే పిల్లలు తింటారు కదా అని బిర్యానీ చేసి పెడుతుందా లేదా మమ్మీ? నీ చేతిదంతా 1 hour వరకు మనం ఇంకా ఉల్లిపాయలు అవి ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఇది మ్యారినేట్ అవుతుంది. చాలు పెట్టి. 2 మినిట్ లెమన్ అచ్చా ఈ సైడ్ కు ఫుల్ రా లెమన్. ఓకే మేకప్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ముక్కలకి వెరీ గుడ్. ఫౌండేషన్ వేసేసాం, ఇంకా నెక్స్ట్ ఉంది. ఇంకా నీ చేతిదంతా అందులో వేసి 2 చేతులతో కలిపిందిరా పిల్ల. తొందరగా ఫాస్ట్గా చెయ్యి. ఇవి తెంపేసి మంచిగా సాల్ట్ వాటర్లో కడిగి తీసుకురావాలి. కొత్తిమీరని కూడా అలాగే చేయాలి, కానీ ఆల్రెడీ నేను కొత్తిమీరని సాల్ట్ వాటర్లో కడిగించి ఉంచాను. నీ మీద అంత కష్టం ఎందుకని, ఇదొక్కటి నువ్వు చెయ్యి. బుజ్జి తల్లి నిన్ను చూడక రెండు కళ్ళ बस लो ज्वेलरी वो अब ये काटो. చాలు చాలు. నేను చేయాల్సిందే, నా పనిష్మెంట్ ఇది. పా సూపర్ గుడ్ గర్ల్. ఇప్పుడు మసాజ్ చాలు చాలు ఇంకొద్దు చాలు. ఓకే చాలురా, కొంచెం కొంచెం. దాని ఖైమా చెయ్యికి ఇంకా చాలు. 2 times కడగండి చాలు. సాఫ్ట్ हो गया नहीं. మనం ఆడుకోవడం కాదు, తొందరగా వాష్ చేయాలి. ఇందులో ఇప్పుడు ఇదేంటిది? నాకు ఇష్టం నూనె. నూనె. బిస్మిల్లా. వావ్, ఉండడు, నేను అంతా ఏమన్నాను నీకు? నేనేం చేయాలి, అక్క చేసింది. సరే ఇప్పుడు ఇందులో అంతా వేసేస్తాను. అదే నేను స్పూన్ అంతా తీయండి మీరు. నెయ్యి ఒక 2 spoons వేయండి చాలు. ఇది వేయకు, ఇది పట్టుకొని ఉంచు. అప్పుడు ఫస్ట్ ఇది వద్దు. ఫస్ట్ ఏం వేయాలి అంటే అది తీసుకుని బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి. వెరీ గుడ్. అన్నీ వేయాలా? అన్నీ వేయకూడదు, అన్నీ వేయకూడదు, అన్నీ వేయకూడదు. तुम बोले तो मैं डाल నీ చేయబెట్టు. ఏంటది? డెకరేట్ చేస్తుంది. క్రిస్మస్ ట్రీ. ఇప్పుడు చక్కగా మీరు ఇద్దరు ఇది కోసారు కదా, ఆయిల్లో వేసేయండి. మొత్తం మొత్తం వేసేయండి. బిస్మిల్లా. నేను 3 కిలోల చికెన్, 3 కిలోల బాస్మతి రైస్, 1 కిలో ఆనియన్స్. ఓకేనా? మీకు ఇప్పుడు లెక్క బాగా తెలుస్తుందా? ఎస్. స్పూన్ में हिलाना. అది బోట్ కి ఇట్లా ఉంటుంది కదా, అట్లా ఉంది. వావ్, ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నా. లేకపోతే మమ్మీ అస్సలు వద్దంటది. ఎప్పుడు ఇన్ని షూట్స్లో వచ్చినా మమ్మీ తగులుతుంది పక్క నుంచి అంటది. అంటే పెద్ద కడి కదా, ఈరోజు ఫైనల్లీ మమ్మీ అలౌ చేస్తుంది. ఇప్పుడు నువ్వు పెద్ద పిల్లవి అయ్యావు కదా, అందుకు. పెద్దది అయిపోయానా? ఏ రంగులు రాట్నం రౌండ్ తిరుగుతున్నావేంటి? అంటే బాగా చూస్తున్నా. దాన్ని తిప్పమంటే నువ్వు తిరుగుతున్నావేంటి? దట్ ఐ థింక్ వాటో వాట్. అద్రక్ లస్సన్, అదర్ జిన్ జిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సార్ సార్ ఏంటి సార్ అది? అల్లం వెల్లుల్లి పేస్ట్. జింజర్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? ఎస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. ఇందాక మనం 1 spoon వేసాం కదా, ఇప్పుడు నేను 2 spoons వేసాను. ఓకేనా? పెద్ద స్పూన్లతో వేసాను, చిన్న స్పూన్లు కాదు. పెద్ద స్పూన్స్ 2. పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. నీటి బాగా కలిపేశాక నువ్వు చికెన్ వేసి. ఓకే అత్త. ఎస్, ఇప్పుడు చికెన్ వేసి. ఈ చికెన్ నాకన్నా బరుగుంది రే.
ఇప్పుడు అది చిన్న మంట మీద ఉడుకుతుంది కదా, అప్పటి వరకు మనం అన్నం ఎసురు మీరిద్దరు మోసి పెట్టలేదు ఇక్కడ, పాప ఆంటీ తీసుకొచ్చి పెట్టింది. థ్యాంక్ యూ ఆంటీ. అసలు మీరే మోసి పెట్టాలి వాటర్ని అసలు. ఇదా ఒక 4 స్పూన్స్ వెయ్యి. చాలు చాలు చాలు, ఇదేంటి చాలు, అదేమైనా ఉప్పు కావాలి. అయిపోయి. ఇప్పుడు ఇదే నీటిలో మనం, అంత కాదు, నువ్వు చిన్న స్పూన్ తీయచ్చు కదా. ఇది గరం మసాలా పౌడర్, ఇంతే చాలు, ఎందుకంటే బియ్యం ఫ్లేవర్ కోసం అంతే. ఏంటో చెప్పి, ఏంటది? స్పినాచ్, పుదీనా. పుదీనా అది. పుదీనా ఇంత పెద్ద ఉంటుందా? షిట్, ఎంబారసింగ్. అంత కాదు అంత కాదు అంత కాదు, నువ్వు పట్టుకో, కొంచెం. నీది పట్టుకో, నువ్వు పట్టుకో. అంత చాలు. ఇదేంటిది? అది కొత్తిమీర. వెరీ గుడ్. ఆ అరోమా అనేది వస్తుంది. యా, ఆయిల్ వేయాలి కొద్దిగా. చాలు 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 చాలు. నువ్వేంటి ఆయిల్స్ అలా పోసేస్తున్నావేంటి? అంటే నాకు ఆయిల్ చాలా ఇష్టం. సో బబుల్ ఫామ్ అయింది. బిగ్ బాబు. ఇది బాగా మరగనివ్వండి. వావ్, మమ్మీ క్యా స్మెల్ ఆతా హై. మనం చేస్తుంది మొత్తం పక్కనింటికి కూడా స్మెల్ పోతుంది. పక్కనింటికి స్మెల్ పోతుందా? వాళ్ళు ఇట్లా చూస్తున్నారు, అట్లా చూస్తున్నారు, అక్కడ నుంచి అంత బాగా స్మెల్ వస్తుంది అన్నమాట. మరి మా మీటి చేస్తే అంతే. అంతేగా అంతేగా. ఓకేనా? పచ్చిమిర్చి వేసేసుకొని చాలు, ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, అంత బాగుంది అసలు. నాకు ఇప్పుడే ఆకలేసేస్తుంది. పుదీనా. ఓకేనా? ఇప్పుడు కలపండి. కమాన్. అయిపోయిందా? నాకన్నా బరువుగా ఉంది మమ్మీ, ఏం చేయాలి? సరేలే, నీకు హెల్ప్ చేస్తాను నేను. ఓకేనా? నేను ఇందులో నీళ్లు వేయలేదు, ఓన్లీ పెరుగు నిమ్మరసంలోని చికెన్ ఉడుకుతుంది. అత్త ఇంకా ఎంత టైం పడుతుంది అది మొత్తం? మనకి బియ్యం రెడీ అయ్యే వరకు నేను ఇంకా అంతసేపు ఆగాల? ఆగాలి ఆగాలి. ఇంకెంతసేపు? తొందరగా ఉడుకు బాయ్. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. ఓకే? వావ్. ఇప్పుడు బియ్యాన్ని మనం ఏసర్లో వేసేసుకుందాం. స్టవ్ని పెద్ద మంట పెట్టేసుకుందాం. తొందరగా ఉడుకుతుంది. अच्छा स्मेल आता है. బియ్యం అయ్యే వరకు నేను ఏం చేశాను, చిన్న మంట మీద సిమ్ మీదే చికెన్ని ఉంచేసాను. అర్థమైందా? అయిపోయింది. చికెన్ కి బాగా తిప్పాలంట. ఎందుకంటే అందులో కూడా వేసి మనం ఉడికించాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది తీయాలా? అనుకోతా అప్పుడే కాదురా, అప్పుడే కాదు నేను చెప్తాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యాన్ని దీంట్లో నుంచి బియ్యం తీసి అందులో వేసుకోవాలి. ఇది మెయిన్ మాట, మనం బియ్యాన్ని ఫాస్ట్గా తీసేసుకోవాలి. మొత్తం పొగ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు నేను వేసేస్తాను లాస్ట్ది. అందులో బియ్యం అంతా అందరూ వేసేయమ్మా, నీ స్పూన్లో ఉన్నది.
ఈ బియ్యాన్ని మనం ఒక్క నిమిషం కింద ఉంచండి, ఒక్క నిమిషం. జీడిపప్పులు వేసుకుందాం ఫస్ట్. జీడిపప్పులు వేసుకుంటే కొంచెం డెలిషియస్గా చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు బియ్యాన్ని వేసేసుకుందాం. మా మీటికి బిర్యానీలోని జీడిపప్పులు అంటే చాలా ఇష్టం, కాబట్టి మీటి కోసం వేసాను. ఇప్పుడు నెయ్యిని పైన ఇలా వేసేసుకుందాం. నెయ్యిని వేసేసుకొని ఏం చేయాలి, ఇలాగే తినేయాలి. పెట్టుకో, ఇది పెట్టి ఇందులో ఫ్రై ఆనియన్స్, ఇది మీరు ఫ్రై చేయలేదు ఆంటీ, కానీ ఇది కూడా మీరు చెయ్యాలి. కష్టం తెలియాలి కదా, మరి ఇది చేయలేదు మీరు. అది బిర్యానీ చేసేటప్పుడే తీసి పక్కకి పెట్టుకోవచ్చా అత్త? పెట్టుకోవచ్చు, కానీ మా ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి నేను వేసేస్తున్నా. ఓకే, ఓకేనా? ఇది పక్కన పెట్టే. ఇప్పుడు ఇందులో మళ్ళీ జీడిపప్పుల్ని వేసేసుకుందాం. ఎమ్మి, మీ ఇద్దరికి నీకు కూడా ఇష్టమే కదరా? నాకు కూడా ఇష్టమే, కానీ మా డాడీకి చాలా 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 ఇష్టం జీడిపప్పు. చాలా ఇష్టం కదా, కాబట్టి ఎక్కువ వేసేద్దాం. मम्मी डाउट है इसके फिर सॉरी साथ डाल सकते हैं? ఎస్. పాప మా మమ్మీ మిస్ అయిపోతుంది అత్త చేసి. లేదు, తను ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా, ఒక బాక్స్ తీసి పెట్టేయాలంట ఫ్రిడ్జ్లో. తను ఒక 2 డేస్లో వస్తుంది. 2 డేస్ వరకు ఉంచి తనకి ఇవ్వాలంట, తింటుందంట పాపం చెప్పింది. కాబట్టి గుర్తు చేయవే. ఎప్పుడు ఇవ్వాలా అత్త మమ్మీకి కూడా? అవును, అమ్మో, మమ్మీ ఒక మాస్టర్ షెఫ్. ఇప్పుడు నేను పుదీనా కూడా వేసేస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇది పక్కన పెట్టి. ఇది ఎంతసేపు వరకు పెట్టుకోవాలి అత్త? నేను చెప్తాను. ఇప్పుడు ఇదేంటి కలర్, ఎల్లో కలర్ని వేస్తున్నా. బాస్మతి బియ్యం ఉడికిన నీళ్లు ఉన్నాయి కదా, కొద్దిగా నీళ్లు మళ్ళీ పైన వేసుకుందాం. ఇప్పుడు బాస్మతి వండిన నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళని కూడా మనం సైడ్ నుండి ఇలాగా వేసేసుకుంటే. మమ్మీ నీరు చేసేస్తున్నారు మమ్మీ, మర్చిపోయింది మమ్మీ. కాదు, కరెక్టే. నెక్స్ట్ టైం నువ్వు చేసి నాకు చూపించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ నీళ్ళు వేసేసి దీని మీద మూత పెట్టేసి ఈ నీళ్ళది దీని మీద పెట్టాలి. మొయ్యాలి ఇద్దరు. నువ్వు అటు నుంచి రా. ఓకేనా? కూర్చుని పేరేంటి? ఇప్పుడు సిమ్లో ఉంది కదా, ఇప్పుడు మీడియం మంట పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి, మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచి సిమ్ చేసేసుకోవాలి. ఓకేనా? సిమ్ చేసేసి యాక్చువల్లీ చేశాను, కానీ మమ్మీ కూడా చాలా హెల్ప్ చేసింది, చాలా చాలా హెల్ప్ చేసింది. అసలు మనం చేసినట్లేదు కదా, మమ్మీ కూడా మాతో చేసింది. సో సో థ్యాంక్స్ టు ఆల్ మమ్మీ ఓన్లీ. యా, ఇప్పుడు సిమ్ చేశానమ్మా. వాట్ అబౌట్ మీ? ఇలా చూడండి, సిమ్ చేశాను. 15 మినిట్స్ టైం చూసుకోండి. 15 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి, కానీ ఇది తెరవకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 అవర్ తర్వాత అప్పుడు ఇది తీసి అప్పుడు చూద్దాం. ఎప్పుడు తినాలి? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎప్పుడు తినాలా? ఉండు, ఇంకా డిన్నర్ టైం అవ్వలేదే. ఇప్పుడు టైం ఎంత? 6:30. ఇప్పుడు తింటాం, అప్పుడు తింటాం. ఇప్పుడు తింటా, అప్పుడు తింటా. 1/2 అవర్ ఆగు. ఓకేనా? 1/2 అవర్. ఇప్పుడు ఇది వండేశారు కదా, వర్క్ అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఇంకా ఏమైనా చేయాలా? ఇదేంటి, ఎవరికి అడుగుతారు ఇది? मम्मी सही बोलते हैं, कैमरा ऑब्जेक्ट मैं सही बोलते हूँ, कर सकते हैं. నో నో నో, కడగాలి. నాకు నిజంగానే మమ్మీ గుర్తొస్తుంది. కడగాలి. మరి బిర్యానీ ప్రాసెసింగ్ చేయాలి. అది మంచిగానే ఉన్నాయి, మనం కుకింగ్ చేసినవి కాదు కదా. నువ్వు ఆ బిర్యానీ గిన్నెలు కడగాలంటే నువ్వు బాధపడాలి, అది కడగాలి. పర్లేదు, I love you. డన్ అండి బిర్యానీ. వీళ్ళతో వండించేసాను. చాలా ఈజీగా చేశారు, అసలు కష్టం అనిపించలేదు కదా. నడుము మొత్తం పట్టేసింది, అది నేను కడగలేకపోయా. చెయ్యాలి కదా మరి. చాలా చక్కగా చేసావు. చూద్దామా ఎలా చేసిందో? రండి చూద్దాం కాదు, తిని చెప్తాను. ఓకే రండి. ఓ
స్మెల్ అయితే బాగుంది. డెఫినెట్గా అది ఏదో So good. I'm so excited. స్మెల్తోనే పొట్ట నిండిపోయింది నాది. అయితే తినకు. వద్దు, నేను తింటా. నేను గరం అమ్మా గరం. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. బాగుంది. నేను భయపడ నేను చికెన్ కడిగా చికెన్లోనే ప్రాబ్లం ఏమో ఉందనుకున్నా. Yummy biryani. Yeah. This is Zubeda's Ali kitchen. ఇప్పుడు నుంచి నేనే లీడ్ తీసుకుంటున్నాను. రోజు నువ్వే వండాలి మరి. నేను హైర్ చేసుకుంటా. ఓకే గుడ్ అచ్చా అచ్చా హై వెరీ గుడ్. మీ పిల్లలే వండారు. టేస్ట్ అందుకే ఎంత టేస్ట్గా ఉంది. నేను మా మమ్మీ కన్నా బాగా చేశాను. చూడండి మన ఇద్దరం మమ్మీ కన్నా బాగా చేశాం కదా అబ్బా. ఎస్, అబ్బా కూడా కరెక్ట్ చెప్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు నుంచి మీటియే వంట చేసేస్తారు బిర్యానీ. కాదు, నేను హైర్ చేసుకుంటా. ఏ పాట కదా. ఓకే वो निशिदी का Okay, happy? मुझे विंग्स हैं. నీ చికెన్ లెగ్ పీసే ఇది. ఎమ్మీ असल में जिंदगी में इतना टेस्टी चिकन बिरयानी कभी खाया नहीं. జిందగీ మే ఖానాని. యా, ఇప్పుడు ఇందులో నేను కలుపుకోవడానికి మీకు ఇష్టమైన కద్దుక ఖట్టా చేశాను. ఏది తొందరగా తీసుకురా. బాగా చేసింది. చాలా బాగా చేసిందా? కద్దుకి ఖట్టా బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఓకే ఇనఫ్. మా వారికి ఖట్టా అంటే చాలా ఇష్టం. మీటికి కద్దు అంటే ఇష్టం. మీటు కద్దు ओनली कद्दू ఓన్లీ కద్దు. ఓకే అప్పు ఎలా ఉంది? అంత ఉప్పు కారం రుచి సరిపోయిందా? అన్నీ సరిపోయినాయి. అద్భుతంగా ఉంది. వావ్, సూపర్. అయితే ఇలా కూడా పిల్లలతోటి మనం మంచిగా బిర్యానీని చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం క్రెడిట్ మా ఇద్దరికే. లేదు అత్త, లేకపోతే చేసేవాళ్ళమా? లేదు, నిజంగా మీరిద్దరు చాలా కష్టపడ్డారు. లాస్ట్లో అంట్లు కూడా తోమేశారు తెలుసా వాళ్ళిద్దరు. వండిన అంట్లు కూడా తోమేశారు. ఓహో గుడ్. ఇప్పుడు తినేసి ఏం చేస్తారు? తినేసిన తర్వాత ఇవి కూడా ఉంటాయి, ఇవన్నీ తోమేయాలి. ఓకే, ఇక్కడివి పక్కింటోళ్ళవి ఎదురింటోళ్ళవి. చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. యా, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా నచ్చే ఉంటది, ఎందుకంటే నేను వండాను కాబట్టి. అది అక్క కూడా వండింది కాబట్టి. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తర్వాత మీటిని దబదబ కొట్టేయండి. నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందా ఇలా? ఎప్పుడు మమ్మీ చెప్తుంది ఇట్లాగే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.